శనిదేవుణ్ణి పూజించేటప్పుడు ఆయన విగ్రహం ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకు స్వామి? మనకు శనేశ్వరుడి యొక్క దృష్టి అనేది మన పైన పడకుండా ఉండాలనే కారణంగానే ఆయనకు ఎదురుగా ఉండి పూజ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. శనేశ్వరుడిది ఎప్పుడైనా కానీ సరే తన దృష్టి అనేది మన పైన పడకూడదు. శనేశ్వరుడికి ఒక శాపం ఉందమ్మా. ఓకే. ఆ శాప కారణంగానే ఆ దృష్టి అనేది మన పైన పడకూడదు అని చెప్తా. ఆ శాపం ఎవరిచ్చారంటే తన భార్యనే తనకిచ్చిందమ్మా. ఓ, శనీశ్వరుడి భార్య. శనీశ్వరుడి భార్య నీలాదేవి, మందాదేవి, జ్యేష్ఠాదేవి అని చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మవారి శపించడం జరిగింది. వివాహం అయిన తర్వాత అంటే వివాహ సమయంలో వివాహం అయిన తర్వాత కూడా ఆ యొక్క శనీశ్వరుడు ఆ అమ్మవారిని నేరుగా చూడడంట. ఆయన శివుని యొక్క ధ్యానంలో అంత నిమగ్నమై ఉంటాడంట. ఆ స్వామివారి నామస్మరణ అలా చేస్తూ ఉంటాడంట. అలా ఆయన చేస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మవారు ఆయనను మెప్పించడానికి తాను సుందరంగా మంచిగా రెడీ అయ్యి సిద్ధమయ్యి తన దగ్గరకు వచ్చినా కానీ తను చూడడంట. అలా చూడకపోయేసరికి ఆ అమ్మవారికి కోపం వచ్చేసి ఏమంటుందంట, ఇప్పటి నుండి నువ్వు ఎవరినైతే చూస్తావో, నువ్వు దేన్నైతే చూస్తావో అది కాలి మసై బూడిదైపోతుంది అని చెప్పేసి శాపం ఇస్తుందంట. అందువల్లనే ఆ అమ్మవారి శాప ప్రభావం వల్ల అప్పటి నుండి శనేశ్వరుడు ఏ దాన్ని, ఏ వస్తువుని కానీ ఎవరిని కానీ కళ్ళెత్తి డైరెక్ట్గా ఇలా చూడడంట. మరి అలా ఆయన చూడడు, ఆయన చూడకూడదు అనే అలా శాపం ఉన్నప్పుడు మనం ఆయన ఎదురుగా వెళ్ళి మనం ఆయనను చూసి నమస్కరిస్తే ఆయన మనం చూడాలని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ దృష్టి దోషం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ దోషము కలగకుండా ఉండాలంటే ఆయనకు పక్కగా కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ నిలబడి ఆయన కాళ్ళ వైపుగా ఆయనకు పూజిస్తున్నా కానీ ఆయన పాదాల వైపుగా చూస్తూ ఆయనను పూజించాలి అని చెప్పడం జరుగుతుంది.